ఓం నమ శివాయ. శివ సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 21వ స్తోత్రం. ఘోరో మహాతపః పాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః. ఈ శ్లోకం యొక్క అర్థం: ఘోరః భయంకర స్వరూపుడు, మహాతపః గొప్ప తపస్సు చేయగలిగినటువంటి వాడు, పాశః బంధనం కలిగించేటువంటి వాడితను, నిత్యః నిత్యస్వరూపుడైనటువంటి వాడితను, గిరిరుహ పర్వతాలపై నివసించేటువంటి వాడు, నభః ఆకాశ స్వరూపుడైనటువంటి వాడు, సహస్రహస్తః వేల చేతులను కలిగినటువంటి వాడు, ఇతను సర్వశక్తివంతుడు, విజయః ఎప్పుడూ విజయం సాధించేటువంటి వాడు, వ్యవసాయః నిర్ణయాత్మకుడు సంకల్పశక్తి కలవాడు, అత్యంద్రితః ఎప్పుడూ అప్రమత్తుడై ఉన్నటువంటి వాడు. ఈ శ్లోకంలో శివుడు భయంకరుడుగా, శాశ్వత స్వరూపుడుగా, ఆకాశం లాంటి అపారుడుగా, పర్వతాలపై నివసించేటువంటి వాడిగా, సర్వశక్తివంతుడుగా, విజేతగా, అప్రమత్తతతో ఉన్నదిగా చిత్రించబడతాడు. ఎవరంటే ఆ పరమేశ్వరుడు. శివుని యొక్క మహత్యం మనం వినడం కాదు, మన హృదయంలో నిలిపేటువంటి యాత్ర ఇది. మీరు ఈ శ్లోకాన్ని నమ్మితే, ప్రతి నామం మన జీవితాన్ని మారుస్తుందనుకుంటే, శివుడు ప్రతిరోజు మనకు సహాయపడాలని ఆశిస్తే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక వీడియో కాదు, భక్తి పథంలో మీ అడుగుల సాక్ష్యం. మీ సబ్స్క్రైబ్ ద్వారా ఈ శివతత్వ జ్ఞానం ఇంకెందరు భక్తుల హృదయానికి చేరుతుంది. ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆ పరమశివుడి యొక్క కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.